హలో ఫ్రెండ్స్, మన భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం మహాభారతం నుండి కొన్ని ప్రశ్నలివ్వబడ్డాయి. ఇందులో మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలరో కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అప్పుడే మా నోటిఫికేషన్స్ మీ దాకా చేరగలవు. థాంక్యూ ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి చకచకా వెళ్దాం రండి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 1. కృష్ణ బలరాములకు నామకరణం చేయడానికి వసుదేవుడు పంపిన మహర్షి ఎవరు? ఆప్షన్ ఏ గర్గ మహర్షి, ఆప్షన్ బి విశ్వామిత్ర మహర్షి, ఆప్షన్ సి సందీపని మహర్షి, ఆప్షన్ డి వశిష్ఠ మహర్షి. సరైన సమాధానం ఆప్షన్ ఏ గర్గ మహర్షి. గర్గ మహర్షి జ్యోతిష్య శాస్త్రంలో గొప్ప పండితుడు. ఆయనకు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలన్నీ తెలుసు. వసుదేవుని అభ్యర్థన మేరకు ఆయన గోకులంలోని నందుడి ఇంటికి చేరుకున్నారు. కంసుని వేగుల కంటపడకుండా ఉండటానికి నందుడు ఈ వేడుకను చాలా సాదాసీదాగా గోశాలలో నిర్వహించాడు. గర్గమహర్షి పరమాత్మను చూసి ఆయన దివ్యత్వాన్ని గ్రహించి ఇలా పలికారు: ఈ బాలుడు గతంలో అనేక యుగాల్లో శుక్ల, రక్త, పీతవర్ణాల్లో జన్మించాడు. ఇప్పుడు ఈయన నల్లని వర్ణంలో ఉన్నాడు కాబట్టి ఈయన పేరు కృష్ణుడు. అలాగే రోహిణి కుమారుడికి బలరాముడు అని పేరు పెట్టారు. గర్గమహర్షి ఆ సమయంలోనే నందుడితో ఇలా అన్నారు: నందా, నీ కుమారుడు సామాన్యుడు కాదు, ఈయన నారాయణ సమానుడు. ఈయన వల్ల నీకు, నీ గోకులవాసులకు సకల శుభాలు కలుగుతాయి. రాబోయే కాలంలో ఈయన అనేక రాక్షసులను సంహరించి ధర్మాన్ని రక్షిస్తాడు. 2. శతశృంగ పర్వతాలపై పాండవులకు వేదవిద్యలు మరియు శస్త్రవిద్యలు నేర్పిన మహర్షులు ఎవరు? ఆప్షన్ ఏ కృపాచార్యుడు, ఆప్షన్ బి పరశురాముడు, ఆప్షన్ సి ద్రోణాచార్యుడు, ఆప్షన్ డి కశ్యప మరియు ఇతర వనవాస మునులు. సరైన సమాధానం ఆప్షన్ డి కశ్యప మరియు ఇతర వనవాస మునులు. శతశృంగ పర్వతం అనేకమంది గొప్ప మహర్షులకు నిలయం. అక్కడ ఉన్న మునులు పాండవుల తేజస్సును చూసి ముచ్చటపడి వారికి సకల విద్యలను నేర్పారు. ముఖ్యంగా కాశ్యప మహర్షి నాయకత్వంలో అక్కడి బ్రాహ్మణోత్తములు పాండవులకు వేదాలు, వేదాంగాలు మరియు ఉపనిషత్తులను బోధించారు. పాండవులకు కేవలం వేదవిద్యలే కాకుండా క్షత్రియ ధర్మానికవసరమైన యుద్ధవిద్యలు కూడా అక్కడే ప్రారంభమయ్యాయి. అక్కడి మహర్షులు వారికి విలువిద్య, గదాయుద్ధం మరియు ఇతర శస్త్రాలను ఎలా ప్రయోగించాలో ప్రాథమిక శిక్షణ ఇచ్చారు. పాండవులలోని సహజమైన ప్రతిభను గమనించిన మునులు వీరు భవిష్యత్తులో గొప్ప వీరులవుతాలని అప్పుడే గుర్తించారు. 3. కృష్ణుడు మధురలో కంసుడిని వధించకముందు పాండవులు హస్తినాపురానికి ఎవరి మరణం తర్వాత చేరుకున్నారు? ఆప్షన్ ఏ కంసుడు, ఆప్షన్ బి పాండురాజు మాద్రి, ఆప్షన్ సి శంతన మహారాజు, ఆప్షన్ డి భీష్ముడు. సరైన సమాధానం ఆప్షన్ బి పాండురాజు మాద్రి. వనవాసంలో ఉండగా ఒక వసంతకాలంలో శాప ప్రభావం వల్ల పాండురాజు మరణించాడు. ఆయన మరణానికి చింతిస్తూ మాద్రి కూడా ఆయనతో పాటే ప్రాణాలు విడిచింది, అంటే సహగమనం చేసింది. దీనివల్ల 5 కుమారులు అనాథలయ్యారు. అప్పుడు కుంతీదేవి ఒక్కతే 5 పిల్లల బాధ్యతను చేపట్టింది. శతశృంగ పర్వతంపైయున్న మహర్షులు పాండవుల కుమారులను అడవిలో ఉంచడం శ్రేయస్కరం కాదని భావించారు. సుమారు 12 వయస్సు ఉన్న పాండవులను కుంతీదేవిని వెంటబెట్టుకుని వారందరూ హస్తినాపురానికి వచ్చారు. ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విదురుడున్న రాజసభలో ఆ మహర్షులు పాండవులను పరిచయం చేశారు. వీరు పాండురాజు కుమారులు. వీరిని స్వీకరించి రాజవంశ గౌరవంతో పెంచండి అని అప్పగించారు.
అప్పటివరకు పాండురాజుకు పిల్లలున్నారనే విషయం తెలియని హస్తినాపుర ప్రజలు ఆశ్చర్యంతో ఆనందంతో వారికి స్వాగతం పలికారు. 4. బాల్యంలో భీముని బలపరాక్రమాలను చూసి ఓర్వలేక అతనికి విషం పెట్టి నదిలో పడేయించినది ఎవరు? ఆప్షన్ ఏ దుర్యోధనుడు శకుని, ఆప్షన్ బి శకుని, ఆప్షన్ సి కర్ణుడు శకుని, ఆప్షన్ డి దుశ్శాసనుడు శకుని. సరైన సమాధానం ఆప్షన్ ఏ దుర్యోధనుడు శకుని. చిన్నప్పటి నుండే భీముడు 100 మంది కౌరవులను ఒక్కడే ఎదుర్కొనేవాడు. ఆటల్లో కౌరవుల జుట్టు పట్టుకుని లాగడం, చెట్లెక్కినప్పుడు వారిని కింద పడేయడం వంటివి చేసేవాడు. ఇది చూసి దుర్యోధనుడు, భీముడు బ్రతికి ఉంటే నేను రాజును కాలేను, అతడిని ఎలాగైనా అంతం చెయ్యాలి అని నిశ్చయించుకున్నాడు. దుర్యోధనుడు తన మేనమామ శకునితో కలిసి ఒక కుతంత్రం పన్నాడు. గంగానది తీరాన ఉన్న ప్రమాణకోటి అనే ప్రాంతంలో జలక్రీడలు విందు ఏర్పాటు చేసి పాండవులను ఆహ్వానించాడు. భీముడు భోజనప్రియుడని తెలిసిన దుర్యోధనుడు భీముడికిచ్చే ఆహారంలో కాళకూట అనే భయంకరమైన విషాన్ని కలిపాడు. విషం కలిపిన ఆహారం తిన్న భీముడు స్పృహ కోల్పోయాడు. అప్పుడు దుర్యోధనుడు భీముణ్ణి తీగలతో కట్టేసి గంగానదిలో పడేయించాడు. భీముడు నీటి అడుగున ఉన్న నాగలోకానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న విషసర్పాలు భీముణ్ణి కరిచాయి. విచిత్రంగా పాముకాటు వల్ల కలిగిన విషం భీముడు తిన్న విషానికి విరుగుడుగా పనిచేసి భీముడికి స్పృహ వచ్చేలా చేసింది. భీముణ్ణి చూసిన నాగరాజు వాసుకి అతను తమ బంధువే అంటూ కుంతి తాతయ్య వైపు నుండి అని గుర్తించాడు. భీముడికి ఆతిథ్యమిచ్చి 1000 ఏనుగుల బలాన్నిచ్చే నసగుళికలు అంటే దివ్యరసం ఉన్న కుండలను తాగమని చెప్పాడు. భీముడు 8 కుండల రసాన్ని తాగి అజేయమైన బలవంతుడిగా మారి తిరిగి హస్తినాపురానికి చేరుకున్నాడు. 5. కృష్ణుడు తన స్నేహితులతో కలిసి యమునానది తీరంలో ఉన్నప్పుడు కంసుడు పంపిన ఏ రాక్షసుడు కొంగ రూపంలో వచ్చి కృష్ణుణ్ణి చంపబోయి మరణించాడు? ఆప్షన్ ఏ అరిష్టాసురుడు, ఆప్షన్ బి ధేనుకాసురుడు, ఆప్షన్ సి బకాసురుడు, ఆప్షన్ డి అఘాసురుడు. సరైన సమాధానం ఆప్షన్ సి బకాసురుడు. శ్రీకృష్ణుణ్ణి సంహరించడానికి కంసుడు పంపిన పూతన, శకటాసురుడు, తృణావర్తుడు వంటి రాక్షసులందరూ మరణించడంతో కంసుడు మరింత ఆందోళన చెందాడు. అప్పుడు బకాసురుడు అనే రాక్షసుడు తాను వెళ్లి ఆ బాలుడిని అంతం చేస్తానని కంసుడికి మాట ఇచ్చి గోకులానికి బయల్దేరాడు. బకాసురుడు ఒక పర్వతమంత పరిమాణం కలిగిన భయంకరమైన బకము అంటే కొంగ రూపం ధరించి యమునా నది తీరానికి చేరుకున్నాడు. కృష్ణుడు తన స్నేహితులతో కలిసి పశువులను మేపుతూ నది దగ్గరకు వచ్చినప్పుడు ఆ రాక్షస కొంగ ఒక్కసారిగా కృష్ణుడిపై దాడి చేసింది. ఆ రాక్షసుడు తన పదునైన ముక్కుతో కృష్ణుణ్ణి పట్టుకుని ఒక్కసారిగా లోపలికి మింగేశాడు. ఇది చూసి బలరాముడు మరియు ఇతర గోపబాలురు హతాశులయ్యారు. కాని సాక్షాత్తు పరమాత్మ అయిన కృష్ణుడు ఆ రాక్షసుడి గొంతులో అగ్నిగోళంలా మారిపోయాడు. ఆ వేడిని భరించలేక బకాసురుడు కృష్ణుణ్ణి బయటకు కక్కేశాడు. బయటకు వచ్చిన కృష్ణుడు ఆ రాక్షసుడి 2 ముక్కులను పట్టుకుని ఒక గడ్డిపరకను చీల్చినట్లుగా ఆ కొంగను 2గా చీల్చి చంపేశాడు. ఆకాశం నుండి దేవతలు ఈ అద్భుతాన్ని చూసి కృష్ణుడిపై పూలవర్షం కురిపించారు. 6. ద్రోణాచార్యుడు హస్తినాపురానికి రాకముందు ఏ రాజ్యంలో తన మిత్రుడైన ద్రుపదుడి వద్ద అవమానం పొందాడు? ఆప్షన్ ఏ మగధరాజ్యం, ఆప్షన్ బి మత్స్యదేశం, ఆప్షన్ సి చేదిరాజ్యం, ఆప్షన్ డి పాంచాలరాజ్యం. సరైన సమాధానం ఆప్షన్ డి పాంచాలరాజ్యం. ద్రోణుడు మరియు ద్రుపదుడు భరద్వాజ మహర్షి ఆశ్రమంలో కలిసి విద్యను అభ్యసించారు. ద్రుపదుడు పాంచాలదేశపు రాజకుమారుడు. ఆ సమయంలో ద్రుపదుడు తన మిత్రుడైన ద్రోణుడితో, మిత్రమా, నేను రాజైన తరువాత నా రాజ్యంలో సగం నీకు ఇస్తాను, మనం ఎప్పటికీ స్నేహితులుగా ఉందాం అని వాగ్దానం చేశాడు. విద్య ముగిశాక ద్రోణుడు పేదరికంలో గడిపాడు. తన కుమారుడు అశ్వత్థామకు పాలిచ్చే శక్తికూడా లేక
నీళ్లల్లో పిండి కలిపి పాలు అని చెప్పి తాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన స్నేహితుడు ద్రుపదుడు ఇప్పుడు పాంచాలదేశపు రాజు అని తెలిసి ఒక ఆవును సాయం అడగడానికి ఆయన వద్దకు వెళ్లాడు. రాజదర్బార్లో ఉన్న ద్రుపదుడు గర్వంతో ద్రోణుణ్ణి గుర్తించనట్లు నటించాడు. స్నేహమనేది సమాన హోదా ఉన్నవారి మధ్యే ఉంటుంది. ఒక రాజుకు ఒక పేద బ్రాహ్మణుడికి స్నేహం ఎలా సాధ్యం అని హేళన చేశాడు. పాత వాగ్దానాన్ని గుర్తుచేసిన ద్రోణుణ్ణి అవమానించి బయటకు పంపేశాడు. ఈ అవమానంతో ద్రోణుడు రగిలిపోయాడు. ద్రుపదుడి గర్వాన్ని అణచి తన శిష్యుల ద్వారా అతన్ని బంధించి తీసుకువస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ తర్వాతే ఆయన తన బావమరిది అయిన కృపాచార్యుడు ఉన్న హస్తినాపురానికి చేరుకున్నాడు. 7. ద్రోణాచార్యుడు పాండవ కౌరవులకు గురువుగా మారినప్పుడు ఆయన కుమారుడైన అశ్వత్థామ ఎవరితో కలిసి విద్య నేర్చుకున్నాడు? ఆప్షన్ ఏ ఒంటరిగా, ఆప్షన్ బి పాండవ కౌరవులతో కలిసి, ఆప్షన్ సి హిమాలయాలలో, ఆప్షన్ డి కేవలం అర్జునుడితో. సరైన సమాధానం ఆప్షన్ బి పాండవ కౌరవులతో కలిసి. ద్రోణాచార్యుడు హస్తినాపురంలో పాండవులకు మరియు కౌరవులకు అస్త్రశస్త్ర విద్యలను నేర్పడం ప్రారంభించినప్పుడు తన కుమారుడైన అశ్వత్థామను కూడా వారి మధ్యనే కూర్చోబెట్టి విద్యను నేర్పించాడు. అశ్వత్థామ వయస్సులో పాండవ కౌరవులకు సమకాలీనుడు కావడంతో వారందరితో కలిసి ఒకే గురుకులంలో పెరిగాడు. అశ్వత్థామకు ముఖ్యంగా దుర్యోధనుడితో గాఢమైన స్నేహం ఏర్పడింది. రాజకుమారులందరిలో అర్జునుడు ద్రోణుడికి అత్యంత ప్రియశిష్యుడు అయినప్పటికీ అశ్వత్థామ మాత్రం మొదటినుండి కౌరవుల పక్షాన, ముఖ్యంగా దుర్యోధనుడికి సన్నిహితుడిగా ఉండేవాడు. ఒక తండ్రిగా ద్రోణాచార్యుడికి తన కుమారుడిపై మమకారం ఉండేది. రాజకుమారులందరికీ విద్య నేర్పుతూనే అశ్వత్థామకు కొన్ని విశేషమైన అస్త్రాలను, రహస్య యుద్ధ తంత్రాలను విడిగా నేర్పేవాడని పురాణాలు చెబుతున్నాయి. ఉదాహరణకు, అందరికంటే ముందుగా అశ్వత్థామకు నీటిపాత్రను నింపుకునే పని ఇచ్చి ఆ సమయంలోనే అతనికి కొన్ని ప్రత్యేక విద్యలు బోధించేవాడు. అయితే అర్జునుడు తన ఏకాగ్రతతో వాటిని కూడా గ్రహించేవాడు. అశ్వత్థామ కేవలం గురువు కుమారుడు మాత్రమే కాకుండా పుట్టుకతోనే నుదుటిపై మణి అని కలిగి ఉండి అపారమైన శక్తివంతుడిగా పెరిగాడు. వేద విద్యల్లో తండ్రికి తగ్గ తనయుడిగా, యుద్ధ విద్యల్లో రాజకుమారులకు దీటుగా ఆయన ఎదిగాడు. 8. కొండచిలువ రూపంలో వచ్చి గోపబాలురను మింగేయబోయిన బకాసురుడి సోదరుడు ఎవరు? ఆప్షన్ ఏ ముష్టికుడు, ఆప్షన్ బి శకటాసురుడు, ఆప్షన్ సి అఘాసురుడు, ఆప్షన్ డి తృణావర్తుడు. సరైన సమాధానం ఆప్షన్ సి అఘాసురుడు. తన సోదరి పూతనను, సోదరుడు బకాసురుడిని కృష్ణుడు సంహరించాడని తెలుసుకున్న అఘాసురుడు కృష్ణుడిపై మరియు గోపబాలురపై ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. కంసుని ఆజ్ఞ మేరకు బృందావనానికి చేరుకున్నాడు. అఘాసురుడు మాయతో అనేక మైళ్ల పొడవున్న ఒక భయంకరమైన కొండచిలువ రూపం ధరించాడు. తన నోటిని ఒక పెద్ద గుహలా తెరిచి ఉంచాడు. దారిలో పడుకున్నాడు. అతని పైధవడ ఆకాశాన్ని, కింది ధవడ భూమిని తాకుతున్నట్లుగా ఉంది. అతని నాలుక ఒక పెద్ద దారిలా, శ్వాస వేడిగాలిలా ఉంది. అది ఒక రాక్షసుడని తెలియని గోపబాలురు అదో వింతైన గుహ అని భ్రమపడ్డారు. ఆటపాటల్లో మునిగి ఉన్నవారు తమ పశువులతో సహా ఆ రాక్షసుడి నోటిలోకి ప్రవేశించారు. కృష్ణుడు ఇది రాక్షసుడి మాయా అని గ్రహించాడు. కాని తన స్నేహితులను రక్షించడానికి తాను కూడా ఆ సర్పం నోటిలోకి వెళ్లాడు. అందరూ లోపలికి వెళ్లగానే అఘాసురుడు నోరు మూయాలని ప్రయత్నించాడు. అప్పుడు కృష్ణుడు ఆ రాక్షసుడి గొంతు భాగంలో తన శరీరాన్ని అపారంగా పెంచాడు. దీనివల్ల అఘాసురుడికి ఊపిరి ఆడక కళ్ళు బయటకు వచ్చి ప్రాణాలు విడిచాడు. ఆ తర్వాత కృష్ణుడు తన అమృత హస్తంతో చనిపోయిన గోపబాలురను, పశువులను మళ్లీ బ్రతికించి బయటకు తీసుకొచ్చాడు. 9. కంసుడు కృష్ణ బలరాములను మధురకు తీసుకురావడానికి ఎవరిని పంపాడు? ఆప్షన్ ఏ ఉద్ధవుడు, ఆప్షన్ బి అక్రూరుడు, ఆప్షన్ సి సంజయుడు, ఆప్షన్ డి నారదుడు. సరైన సమాధానం ఆప్షన్ బి అక్రూరుడు.
కంసుడు పంపిన రాక్షసులందరూ మరణించాక కృష్ణ బలరాములను మధురకు రప్పించి తన సొంత చేతులతో లేదా తన వద్ద ఉన్న మల్లయోధుల చేత చంపించాలనే కుట్రతో అక్రూరుడిని రాయభారిగా పంపాడు. తన చావు దేవకి 8వ గర్భం చేతిలో అని భయపడిన కంసుడు కృష్ణ బలరాములను మధురకు పిలిపించడానికి ధనుర్యాగం అనే వేడుకను నెపంగా ఎంచుకున్నాడు. వారిని తీసుకురావడానికి యాదవ వంశంలోనే అత్యంత ధర్మపరుడు మరియు గౌరవనీయుడైన అక్రూరుడిని ఎంచుకున్నాడు. అక్రూరుడు వెళ్తేనే నందుడు నమ్మి పిల్లలను పంపుతాడని కంసుడి ఆలోచన. అక్రూరుడు బయటికి కంసుడి మంత్రిగా ఉన్నప్పటికీ మనసులో పరమ భాగవతోత్తముడు మరియు కృష్ణుడి భక్తుడు. సాక్షాత్తూ పరమాత్మను చూసే భాగ్యం నాకు దక్కబోతోంది అని ఉప్పొంగిపోతూ ఆయన గోకులానికి బయలుదేరాడు. అక్రూరుడు గోకులానికి చేరుకోగానే కృష్ణబలరాములు ఆయనకు సాదర స్వాగతం పలికారు. అక్రూరుడు కంసుడి దుష్ట ఆలోచనలను కృష్ణుడికి రహస్యంగా వివరించాడు. కాని కృష్ణుడు అన్నీ తెలిసినవాడు కాబట్టి చిరునవ్వుతో కంసుడి అంతం దగ్గరపడిందని గ్రహించి మధురకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. తిరుగు ప్రయాణంలో అక్రూరుడు యమునా నదిలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు నీటిలో అతనికి కృష్ణుడు మహావిష్ణువు రూపంలో శేషతన్పంపై పడుకుని ఉన్నట్లు దివ్యదర్శనమిచ్చాడు. రథంపై చూస్తే చిన్న బాలుడిగా, నీటిలో చూస్తే విశ్వరూపంతో ఉన్న స్వామిని చూసి అక్రూరుడు ధన్యుడయ్యాడు. 10. మధుర ప్రవేశద్వారం వద్ద కృష్ణుడు ఏ భయంకరమైన ఏనుగును సంహరించాడు? ఆప్షన్ ఏ కువలయాపీడం, ఆప్షన్ బి గజేంద్రుడు, ఆప్షన్ సి అశ్వత్థామ, ఆప్షన్ డి ఐరావతం. సరైన సమాధానం ఆప్షన్ ఏ కువలయాపీడం. కృష్ణుడు మధుర నగరంలో అడుగుపెట్టగానే రాజభవన ద్వారం వద్దే వారిని మట్టుపెట్టాలని కంసుడు భావించాడు. అందుకోసం కువలయాపీడం అనే అత్యంత బలమైన, క్రూరమైన మదపు ఏనుగును సిద్ధం చేయమని తన మావటివాడిని ఆదేశించాడు. కృష్ణుడు మధుర రాజభవన ద్వారం వద్దకు రాగానే మావటివాడు ఆ ఏనుగును కృష్ణుడిపైకి ఉసిగొల్పాడు. అది చూసినవారు ఆ బాలుడు ఏనుగు పాదాల కింద నలిగిపోతాడని భయపడ్డారు. కాని కృష్ణుడు ఏమాత్రం బెదరకుండా ఆ ఏనుగును ఎదుర్కొన్నాడు. కృష్ణుడు ఆ ఏనుగు తోకను పట్టుకుని అటూ ఇటూ తిప్పుతూ దాని కాళ్ల మధ్య నుండి దూరిపోతూ దానిని అలసిపోయేలా చేశాడు. ఆ ఏనుగు తన తొండంతో కృష్ణుణ్ణి పట్టుకోవాలని చూసినప్పుడల్లా ఆయన తప్పించుకుంటూ చివరికి కృష్ణుడు ఆ ఏనుగును నేలకేసి కొట్టి దాని 2 దంతాలను ఊడబిలికాడు. ఆ దంతాలతోనే ఆ ఏనుగును, దాని మావటివాడిని సంహరించాడు. ఆ రక్తం చిందిన ఏనుగు దంతాన్ని తన భుజంపై వేసుకుని సాక్షాత్తూ మృత్యుదేవతలా గంభీరంగా కృష్ణుడు మల్లయుద్ధం జరిగే సభలోకి అడుగుపెట్టాడు.